ఆళ్ళ నాని, కోడాలి నాని, పేర్ని నాని, ఈ నానేమో తుస్సా అనుకున్నా కానీ మీరు ఇప్పుడు రమ్మనమండి అన్న, చెప్తా నేను. రాజకీయం అంటే ఏంటో చూపిస్తాను, ఆ ఫైర్ అంటే ఏంటో చూపిస్తాను. పోయిస్తారు మీరు మీ మాటలతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ ఏంటిదన్నా మీరు? వాట్ ఈస్ హీ అండ్ హూ ఈజ్ హీ? కూడా నా ఫోటోను ఆయన ఫోటో పట్టుకొని ప్రతి గడపకి మీరు సర్వే చేయండి. సర్వే చేసినాక ఎవరికి ఎక్కువ ఐడెంటిటీ వస్తుందో వాళ్ళకి మీరు ఓకే. మరి ఈ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదా? నేను అంటున్నా కదా, ఇక్కడి నుంచి ఆ క్వశ్చన్స్ మీరు ఆపేసేయండి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హిమ్. తమ్మినేని అని ఒక బ్రాండ్ మీకుంది. సుదీర్ఘమైన 45 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ మీ ఫాదర్ది. బట్ స్టిల్ మీరు ఎలాంటి పదవి లేకుండా వాడుకొని వదిలేసే రకం కదా. చింతాడి రవికుమార్ అనే వ్యక్తి ఏ విధంగా ఇన్ఛార్జ్ ఇస్తారు? నన్ను అడుగుతారేమి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం. ఏది 35,000తో ఓడిపోవడం ఏందన్నా? అంటే జనాలు వీళ్ళు అంత వ్యతిరేకించినారన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కార్యకర్తలకి ఏమీ చేయలేకపోయినాం. మీ చేతగాని తనమని అనుకుంటారు వాళ్ళు. పార్టీ అధిష్టానం చేతకని తనం అనుకుంటే మమ్మల్ని పార్టీని తీసేసామని చెప్పండి. భయ్యా మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. రేపు ఇంటర్వ్యూ చూసి మీ నాన్నగారు మేము అంత చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాకు స్పీకర్ ఇస్తాడా? మీ నాన్నకన్నా ఎక్కువ బాగా మాట్లాడుతున్నారన్నా మీరు. ఇంకా మీరు వెళ్తే ఇంకా డెప్త్లోకి ఇంకా నేను మాట్లాడగలుగుతాను. అలా ఈ బొట్టు ఏందన్నా? బొట్టు అంటే నేను ఆంజనేయ స్వామి భక్తుల్ని. ఓకే, బాగుందా బొట్టు? మీరు చూస్తే చాలా షార్ట్ ఉన్నారు కానీ మీ మాటలు మాత్రం కత్తిలాగా దూసుకుపోతున్నాయి. పోవాలి, ఇంకా పోవాలి. మీరు విజయసాయి రెడ్డి గారు పోగొట్టుకొని తప్పు చేశారా మీరు? ఆయన వెళ్ళిపోయినాడు, సీనియర్ లీడర్ కదా, అంత తోడు వెళ్ళిపోయినాడు అంటే పార్టీలో ఏదో జరుగుతుందో రైతే అని అనుకుంటున్నాను. టీడీపీ మీద వ్యతిరేకత అయితే రాలేదన్న. మైట్ బి స్కీమ్స్ మీద రావచ్చేమో కానీ ఆయన స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చినారు. ఒక్క నిమిషం అదే కదా, స్కీమ్స్ మీరు ఇచ్చిన ఏం ఫైదా? అరే అన్నా, అంటే మీరు గన్ని స్కీమ్లు ఇచ్చి ఏం ఫైదా? ఒక్క నిమిషం ఆగండి. 162 ఎన్నో చేసినారు వాళ్ళు విత్ ది హెల్ప్ ఆఫ్ పవన్ కళ్యాణ్. లోకేష్ సీఎం క్యాండిడేట్. పవన్ కళ్యాణ్ ఏం కావాలి? పవన్ కళ్యాణ్ ఏం కావాలని నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నా? మీ లేదా, మీ పేరు లేదా రెడ్ బుక్లో? మా పేరు ఉండడానికి మేము ఇసుక మాఫియా చెయ్యలా, నలక్కర్ మాఫియా చెయ్యలా. మీరు బూతులు మాట్లాడము అదే ఇంపాక్ట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు సత్యమని తిట్టడము. మీ నాన్నగారు పడుకున్నారన్న స్పీకర్ హోదాలో అన్న. ఆల్రెడీ ఒక మూవీ కూడా వచ్చింది కదా అన్న. ఆ మూవీ వస్తే పడుకున్నట్టేనా? నేను మీకు చూపిస్తా. వైసీపీ పార్టీలో మీరు ఏం నేర్చుకున్నారు? అంత సీన్ లేదన్న అక్కడ. సజ్జల గారు కారణం అంటారు, ఎంతవరకు వస్తామని? అలానే అనుకో, ఒప్పుకుంటారు. ఎస్, ఫ్యాక్ట్. ఆమ్దాల వలస అంటే అది మీ అడ్డ. అడ్డలో ఎవరు నిలబెడితే ఏం చేస్తారన్న మీరు? పవర్ ఇస్ నాట్ గివెన్, ఇట్ హ్యాస్ టు బీ టేకెన్. అధికారం అన్నది ఒకళ్ళు ఇచ్చేది కాదు, మనకు మనంగా సంపాదించుకునేది. మా నాన్న అంటుంటాడు అన్న, నా కోసం వాడు నచ్చి మనసు పెట్టి దిగాలే కానీ దాని లెక్క తీరేదాకా విడిచిపెట్టాడు.